హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు మనం రివ్యూ చేయబోయే కార్ నిసాన్ మ్యాగ్నైట్. మాన్యువల్లో టర్బో వేరియంట్ కాదు, నార్మల్లీ న్యాచురల్ ఆస్పైర్డ్ ఇంజన్. ఎందుకంటే చాలామంది మన వీడియోస్లో అడుగుతున్నారు న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఇందులో వచ్చే వేరియంట్స్ ఏంటి అని. ప్రతి ఒక్క డీటెయిల్స్ అలాంగ్ విత్ ద ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అన్ని మీతో షేర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మనము లక్ష్మీ నిసాన్ వారి నుంచి చేస్తున్నాము. ఈ వెహికల్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ బట్ ద థింగ్ ఈస్, నా రివ్యూ వచ్చేసి అన్బయాస్డ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కొనే వాళ్ళకి ఏమేమి ఫీచర్స్ అవసరం ఉంటాయి అండ్ ఆల్ దట్ స్టఫ్ ఆ విధంగానే మాట్లాడతాను. మన రివ్యూలో మాత్రం డీలర్షిప్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. దట్ ఈస్ హౌ ఐ డూ రివ్యూ. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ అండి. అండ్ రీసెంట్గా మనం కొత్తగా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది స్టార్ట్ చేసామండి, విచ్ ఇస్ ద సేమ్ ఛానల్ నేమ్ బైక్ కార్స్ తెలుగులో. అందులో నేను చేసే లేటెస్ట్ ఎగ్జాటిక్ కార్స్, సూపర్ కార్స్ అండ్ ప్రీమియం కార్స్ అలాంగ్ విత్ ద రెగ్యులర్గా మనం చేసే రివ్యూస్ అన్నీ నేను ఫస్ట్ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి, సో దట్ మేము చేసే ప్రతి ఒక్క రివ్యూని మీరు ముందుగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నిసాన్ మ్యాగ్నైట్లో 1 లీటర్ టర్బో ఇంజన్ అలాంగ్ విత్ 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్ రెండు అవైలబుల్గా ఉంటాయి. టర్బో ఇంజన్లో మనకి నియర్ బై 97 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, వెరాజ్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్లో మనకి 71 bhp పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో చాలా వరకు క్వశ్చన్స్ ఏంటంటే న్యాచురల్ ఆస్పైర్డ్ ఇంజన్ వచ్చేసి లాగింగ్ ఉందని ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను డ్రైవ్ కూడా చేస్తాను ఇదే వీడియోలో, సో దట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా నేను ప్రొవైడ్ చేస్తాను. సో లుక్స్ గురించి ముందు మాట్లాడుకుందామండి. ఫ్రంట్ గ్రిల్ గురించి మనం చూసుకున్నట్లయితే చాలా వరకు బోల్డర్ స్టాండ్స్ మనకి కార్లో కనిపిస్తుంది. అండ్ ఈ కార్ లాంచ్ అయ్యి కూడా 6 months అయింది. December 5th లాంచ్ అయింది. ఇప్పటి వరకు చూసుకున్నా కూడా హాట్ కేక్ లాగా సెల్లింగ్గా ఉంది. దో ఇట్ ఈస్ 3 to 4 months వెయిటింగ్ పీరియడ్ ఉన్నా కూడా వెహికల్ కోసం వెయిట్ చేసి మరీ కొంటున్నారు. దట్ ఈస్ హౌ ద కార్ లుక్స్ ఆర్ అండ్ ఆల్సో ద ఫీచర్స్ ఆల్సో వెరీ నైస్. చూసుకుంటే మనకి ఈ విధంగా ఒక గ్రేష్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నిసాన్కి సంబంధించిన బ్యాజింగ్ అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. టాప్ వేరియంట్లో మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా XV ప్రీమియం మనం ఇప్పుడు ఇక్కడ రివ్యూ చేస్తున్నాము. అండ్ సరౌండింగ్ గ్రిల్లో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే క్రోమ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల కార్ యొక్క ప్రీమియంనెస్ కూడా ఇంకొంచెం ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. లుక్స్ కూడా చాలా బెటర్గా కనిపిస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆస్థెటికలీ. అండ్ అలాగే కింద చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ప్రాపర్ టైప్ ఆఫ్ ఒక స్కిట్ ప్లేట్ అనేది ఇవ్వడం జరిగింది విత్ ద సేమ్ మనకి సిల్వర్ ఇన్ కలర్ ట్రీట్మెంట్తో. ఇప్పుడు మనం చూస్తుంది వైట్ ఇన్ కలర్. సో ఈ మల్టీ కలర్ టచ్అప్స్ వచ్చేసి వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రెజెన్స్ని కొంచెం స్పోర్టీగా ఎలివేట్ చేస్తున్నాయి. అండ్ అలాగే కింద చూసుకుంటే దీస్ ఆర్ రన్నింగ్ DRLs అండి. సో DRLs కూడా మనకి LED లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్లీక్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మనం లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్ దట్ టు ఇన్ కాంపాక్ట్ SUVలో ఈ కార్ వచ్చిన తర్వాత చాలా వరకు రెవల్యూషనరైజ్గా అయిపోయింది. అండ్ అలాగే మనము బోనెట్ గురించి మాట్లాడుకుంటే లుక్ ఎట్ ద కట్స్ అండ్ ద క్రీజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. దీస్ కట్స్ రియలీ లుకింగ్ వెరీ షార్ప్. కార్ యొక్క అగ్రెసివ్నెస్ని ఇంకా ఎక్కువగా పెంచుతుంది. విత్ ఆల్ దీస్ పారామీటర్స్ చూసుకుంటే ఫ్రంట్ లుక్స్ మాత్రం నిసాన్ మ్యాగ్నైట్ని చాలా వరకు బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం సైడ్ వ్యూ చూద్దామండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, కార్ సైడ్లో కూడా అంతే అగ్రెసివ్గా ఇన్ ద సేమ్ వే చాలా స్లీక్గా డిజైన్ చేశారు. బట్ సైడ్ నుంచి చూస్తే చాలా వరకు మీకు డీసెంట్గా కనిపిస్తుంది ఈ కార్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ క్లాడింగ్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ద కార్ బ్లాక్ కలర్ రన్ అవుతుంది. అండ్ అలాగే మనం చూసుకుంటే ఇటువైపు సిల్వర్ కలర్ కూడా మళ్ళీ మనకు కోటింగ్ అనేది ఇవ్వడం జరిగింది క్లాడింగ్ పైన. బికాస్ ఆఫ్ దట్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది సైడ్ లుక్స్లో. అండ్ అలాగే మనం ఇప్పుడు వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వీల్ డిజైన్ చాలా బాగుందండి. సీరియస్లీ చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్ ఇన్ దిస్ కాంపాక్ట్ SUV అని చెప్పాలి. ఇదర్ మీరు టాటా నెక్సాన్లో చూసుకున్నా కానీ అండ్ అలాగే బ్రెజాలో చూసుకున్నా కానీ ఈ టైప్ ఆఫ్ అలాయ్ వీల్ డిజైన్ అయితే అవైలబుల్గా లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నిసాన్కి సంబంధించి బ్రాండింగ్ ఇచ్చారు అండ్ బ్రేక్ క్యాలిపర్స్ ఇవ్వడం జరిగింది. అట్లయితే R16 విచ్ ఇస్ 195/50 టైర్ సెక్షన్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీస్ టైర్స్ ఆర్ ఫ్రమ్ ద సియాట్. అండ్ అలాగే ORVM గురించి మాట్లాడుకున్నట్లయితే ఎనో బ్లాక్ ఫినిషింగ్ అండ్ ఇక్కడ టర్న్ ఆన్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి వేరియంట్ XV అండ్ XV ప్రీమియంలో అవైలబుల్గా ఉంటాయి. లోవర్ వేరియంట్స్లో మనకి డోర్ హ్యాండిల్స్ ఇన్ క్రోమ్ అనేది ఇవ్వట్లేదు. ఇక్కడ ప్యాసివ్ ఎంట్రీ బోత్ సైడ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ క్రోమ్ లైనింగ్ చూసుకుంటే కూడా మీరు సైడ్ నుంచి కొంచెం వెహికల్ యొక్క ఆస్థెటిక్స్ని ప్రీమియంగా చేస్తుంది. మనకి ఈ రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో రూఫ్ రైల్స్ ఇచ్చారు, బట్ దీస్ ఆర్ నాట్ ఫంక్షనబుల్, ఓన్లీ ఫర్ ద లుక్స్ పర్పస్. కానీ చూడడానికి కూడా సైడ్ నుంచి మంచి వ్యూ అనేది మనకి ఈ వెహికల్ పైన ప్రజెంట్ చేస్తుంది. అండ్ నౌ లెట్స్ మూవ్ టు ద రియర్ సెక్షన్. హౌ ద రియర్ సెక్షన్ ఆఫ్ మ్యాగ్నైట్ మనం చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, టెయిల్ ల్యాంప్ డిజైన్ ఫ్రంట్లో ఎంతైతే స్లీక్గా డిజైన్ ఉందో హెడ్ ల్యాంప్ది రియర్ సైడ్ కూడా లుక్ ఎట్ దిస్ డిజైన్. ఒక ప్రీమియం సెగ్మెంట్ కార్స్లో ఉండే సార్ట్ ఆఫ్ అ డిజైన్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. నాకు పర్సనలీ చెప్పాలంటే టెయిల్ ల్యాంప్ డిజైన్ చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనం ఆల్రెడీ రివ్యూ కూడా చేసాము లాంచ్ అయినప్పుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాగ్నెట్కి సంబంధించి మనకి బోల్డర్ లెటర్స్లో స్పేస్ ఇచ్చి చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది నిసాన్. అండ్ ఇక్కడ కార్ యొక్క నేమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇస్తున్నారు ఈ వేరియంట్లో, విచ్ XV అండ్ XV ప్రీమియంలో వచ్చేసి మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా అవైలబుల్గా ఉంటుంది అలాంగ్ విత్ ద 4 సెన్సర్స్. అండ్ లోవర్ వేరియంట్స్లో అయితే మీరు యాక్సెసరీ లాగా కూడా తీసుకోవచ్చు. బట్
బట్ విత్ ద కార్ అయితే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు డ్యూయల్ టోన్ పెయింటింగ్ లాగా వస్తుంది. కింద డిఫ్యూజర్ గురించి చూసుకున్నట్లయితే సో ఇక్కడ బ్లాక్ కలర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వైపు వచ్చేసి మనకి సిల్వర్ ఇన్ ట్రీట్మెంట్తో అండ్ అగైన్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా ప్లేస్ చేశారు. సో ఓవరాల్గా లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కార్. ఎక్స్టీరియర్ ఈ విధంగా కనిపిస్తుంది మ్యాగ్నెట్కి సంబంధించి. సో ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ డిజైన్ మీకు బెటర్గా అనిపిస్తుందా లేదా బ్రెజా మంచిగా అనిపిస్తుందా నెక్సాన్ మంచిగా అనిపిస్తుందా తప్పకుండా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్ వెళ్ళి చూద్దాము ఈ వేరియంట్లో మనకి ఏమేమి లభిస్తున్నాయో. డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఐ వాజ్ థింకింగ్ లైక్ ఇంకొంచెం బెటర్గా ట్రీట్ చేసి ఉంటే బాగుంటుండే, సమ్ సార్ట్ ఆఫ్ లెదర్ ఇచ్చినా కూడా బాగుంటుండే అనిపించింది అట్లీస్ట్ ఫర్ ద టాప్ వేరియంట్. బట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. స్టిల్ ఇట్ ఈస్ ఓకే ఫర్ దిస్ ప్రైస్ పాయింట్. సిల్వర్ ఇన్ ట్రీట్మెంట్తో మనకి డోర్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. వన్ టచ్ ఆటో ఓన్లీ ఫర్ ద డ్రైవర్ సైడ్ అండ్ ఆల్ 3 వచ్చేసి మనకి పవర్ విండోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓఆర్వీఎంకి సంబంధించిన కంట్రోల్స్. అండ్ అలాగే డోర్ పాకెట్స్ గురించి మాట్లాడుకుంటే సీరియస్లీ డోర్ పాకెట్స్ ఆర్ వెరీ బిగ్ ఎనఫ్. 1 లీటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ స్టిల్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఫర్ ద స్టోరేజ్ స్పేస్ ఆన్ ద డోర్. అండ్ అలాగే స్పీకర్కి సంబంధించి నేను ఆల్రెడీ మీకు ఆడియో సిస్టమ్కి సంబంధించి రీల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశానండి. ఇందులో మనకి ఆడియో సిస్టమ్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు బైకర్స్ తెలుగులో ఇన్స్టాగ్రామ్ పేజ్లో వెళ్ళి వినండి. సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది ఈ కార్లో సౌండ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందో విచ్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ విత్ ద కార్. అండ్ నా లెట్స్ టాక్ అబౌట్ ద చైర్ అండి. సో లెట్ మీ టేక్ దిస్ బ్యాక్. యా, అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ నో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సిస్టమ్ అండి ఇందులో. ఎట్ దిస్ ప్రైస్ పాయింట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సిస్టమ్. కాంపిటీటర్లో చూసుకున్నా కానీ వీ డోంట్ హ్యావ్ ద ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సిస్టమ్ ఫర్ ద చైర్స్ ఈవెన్ ఇన్ ద టాప్ మోడల్. సో ఇక్కడ మనం మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హౌఎవర్ ద థై సపోర్ట్ ఈజ్ సీరియస్లీ ఇంప్రెసివ్ అండి ఈ కార్లో. లుక్ ఎట్ ద థై సపోర్ట్ చాలా బాగుంది. కుషనింగ్ ఈజ్ ఆల్సో నైస్. ద ఫోమ్ డెన్సిటీ అనేది చాలా బాగుంది. బట్ ద థింగ్ ఈజ్ మనకి ల్యాక్ ఆఫ్ కొంచెం మనకి బ్యాక్ సపోర్ట్ అనిపిస్తుంది నాకు ఇందులో. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే, డీసెంట్ ఎనఫ్, ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్ ఎట్ ఆల్. అండ్ అలాగే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాలాగా కొంచెం థిన్గా ఉన్న వాళ్ళైతే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బట్ సంబడి ఇఫ్ కొంచెం హెఫ్టీ పర్సనాలిటీ ఉన్నారంటే దిస్ సీట్ ఈజ్ నాట్ దాట్ సఫిషియంట్ టు సిట్ అండ్ డ్రైవ్ ఆన్ ఫర్ ద లాంగ్ జర్నీస్. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద కంఫర్టబిలిటీ ఆఫ్ ద చైర్. లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత మంచి యూఐ ఇక్కడ ప్రజెంటేషన్ ఉంది. ఇప్పుడున్న సెగ్మెంట్లో కాంపాక్ట్ ఎస్యూలో మాత్రం ఇంత మంచి టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఇవ్వలేదండి. చూడడానికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సీరియస్లీ చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు ఎంత స్పోర్టీగా డిజైన్ చేశారు. అండ్ ఇటువైపు మనకి ఫ్యూయల్కి సంబంధించి, ఇటువైపు మనకి ఇంజన్ టెంపరేచర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం యాక్సలరేట్ ఇచ్చి చూద్దాము. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజిటల్లో మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. టెంపరేచర్ మనకి పైన 38 degrees చూపిస్తుంది. అండ్ ద టైమ్ ఈస్ 2:43 PM ఇన్ ద ఆఫ్టర్నూన్ వీఆర్ షూటింగ్ దిస్ వీడియో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే లెదర్ వ్రాప్ స్టీరింగ్ మనకి టాప్ వేరియంట్ ఎక్స్వీ ప్రీమియంలో ఇస్తున్నారు. అండ్ లోవర్ వేరియంట్స్లో వచ్చేసి మనకి నార్మల్ స్టీరింగ్ ఇవ్వడం జరుగుతుంది. హియర్ వీ హ్యావ్ ద నిసాన్కి సంబంధించిన బ్రాండింగ్, SRS ఎయిర్ బ్యాగ్ అండ్ హార్న్ ఆల్సో ఇస్ ఇన్ ద ప్లేస్. ద సేమ్ థింగ్ అండి ఇక్కడ చూసుకుంటే మనకి లైటింగ్కి సంబంధించిన కంట్రోల్స్. అండ్ దిస్ సైడ్ వీ హ్యావ్ స్పిల్లింగ్ వాటర్ కూడా చాలా బెటర్గా ఉంది ఆల్మోస్ట్ టాప్ వరకు. సో ఈజీగా క్లీన్ అయింది, యూ కెన్ సీ దాట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దీస్ ఫంక్షనాలిటీస్, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అండ్ ఇక్కడ ఏమున్నాయో. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద డాష్ అండి. డాష్ ఈస్ కంప్లీట్లీ బ్లాక్ కలర్లో ఇస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఇక్కడ చూడొచ్చు దిస్ డిజైన్, దిస్ సార్ట్ ఆఫ్ అ ప్యాటర్న్ కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇట్ రన్స్ అక్రాస్ ద డాష్ బోర్డ్ మనకి. అండ్ అక్కడ వరకు కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి ఆల్ ద వే ఇక్కడ కూడా ఈ ట్రీట్మెంట్ కొంచెం ప్రీమియంనెస్ని ఇస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కార్నర్స్లో మళ్ళీ పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ ద ఏసీ వెంట్స్. ఏసీ వెంట్స్ యొక్క డిజైన్ సీరియస్లీ చాలా బాగుంది. ఇన్ ది సెగ్మెంట్ దిస్ సార్ట్ ఆఫ్ అ డిజైన్ అయితే అవైలబుల్గా లేదు, ట్రస్ట్ మీ. అండ్ అలాగే సేమ్ డిజైన్ గోస్ విత్ హియర్. ఇక్కడ కూడా మధ్యలో 2 ఏసీ వెంట్స్ అండ్ ఫర్ దాట్ సైడ్ కో ప్యాసింజర్కి అక్కడ అలాంగ్ విత్ ద ఎయిర్ బ్యాగ్స్ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఐ హోప్ యూ కెన్ సీ వెరీ క్లియర్లీ. ఇక్కడ రేడియో, మీడియా, ఫోన్, డ్రైవింగ్, ఈకో. దిస్ ఫీచర్ నాకు ఇది చాలా ఇష్టం అండి. నేను ముందు కూడా రివ్యూ చేశాను. యాక్సిలరేషన్, గేర్ షిఫ్ట్, యాంటిసిపేషన్, లైక్ ఈకో స్కోరింగ్ ఏ విధంగా ఉంది, మీకు కోచింగ్ అవసరం ఉంటే హౌ యూ నీడ్ టు డ్రైవ్ అనేది కూడా మనకి ఇక్కడ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ మీది ఎక్కడైతే ల్యాగింగ్ ఉన్నారో, మీరు ఎక్కువ యాక్సిలరేటర్ ఇస్తున్నారో, ఎక్కువ క్లచ్ మీరు యూస్ చేస్తున్నారో, దాన్ని బట్టి మనకి ఇక్కడ స్కోరింగ్ వస్తుంది, గేర్ ప్యాటర్న్ షిఫ్టింగ్ ఏ విధంగా ఉంది అని. సో దిస్ ఈజ్ రియలీ నైస్. ఇక్కడ చూసుకుంటే మనకి కెమెరా చూడొచ్చు, ఫ్రంట్ కెమెరా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో సైడ్ కెమెరా కూడా విచ్ ఇస్ లేన్ వాచ్ కెమెరా మనకి ఓన్లీ ఈ కార్లో అవైలబుల్గా ఉంది. 360-degree కెమెరా. నో అదర్ కార్ గివ్స్ దిస్ ఫీచర్. స్పెసిఫికలీ కాంపాక్ట్ ఎస్యూవీలో చూసుకున్నట్లయితే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. అండ్ దెన్ వీల్ టర్న్ ఆఫ్ దిస్. అండ్ ఇక్కడ ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ అండి. దీస్ డయల్స్ ఐ రియలీ లైక్ ఇట్, ఫిజికల్ కీస్. అండ్ చూడొచ్చు మీరు, దీస్ ఆర్ రియలీ నైస్. అండ్ పాడైనప్పుడైనా సరే
ఫిజికల్ కీస్ ఆర్ రియల్లీ గుడ్ టు రీప్లేస్ అండ్ ఆల్సో దే ఆర్ వెరీ మచ్ హ్యాండీ టు. అదర్వైజ్ మనకి ఆటోమేటిక్ కానీ టచ్ ఉన్నట్టయితే మొత్తం సిస్టమ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఆల్ ది ఏసీ కంట్రోల్స్ అండ్ ఆల్రెడీ ఐ టోల్ యూ ద పుష్ స్టార్ట్ బటన్. ఇక్కడ చూడొచ్చు మీరు స్టోరేజ్ స్పేస్ అండ్ హియర్ వీ హ్యావ్ ఆల్సో అ స్టోరేజ్ స్పేస్. ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, బట్ దట్ యూ నీడ్ టు ఆప్ట్ ఇట్ యాజ్ అన్ యాక్సెసరీ. అండ్ ఇక్కడ మనకి యూఎస్బీ ఆప్షన్ అండ్ అగైన్ హియర్ వీ హ్యావ్ ద 12V పవర్ ఛార్జింగ్ సాకెట్. దిస్ ఈస్ అ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విచ్ ఇస్ అ నాన్ టర్బో విచ్ earns out the power 71 bhp and 5-speed transmission మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ ద సిల్వర్ ఇన్ ట్రీట్మెంట్ సరౌండింగ్ విచ్ ఇస్ రియలీ నైస్, లుకింగ్ వెరీ మచ్ ఇన్ ప్రీమియం. అండ్ ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మాన్యువలీ హ్యాండ్ బ్రేక్ మనకి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇఫ్ యూ సీ ద ఆర్మ్రెస్ట్ ఉంది, లెట్ మీ షో యూ ద కంప్లీట్ చైర్ హౌ ఇట్ లుక్స్ లైక్. లుక్ ఎట్ దిస్ ప్యాటర్న్, కొంచెం బాగుంది. అండ్ ఇక్కడ వైపు చూసుకుంటే అగైన్ దిస్ థ్రెడింగ్ వైట్ ఇన్ కలర్, ఇక్కడ మనకి లెదర్ యూస్ చేశారు. దిస్ ఇస్ ఆల్ ఫ్యాబ్రిక్. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ హౌ ద చైర్ లుక్స్ లైక్. సో ద బ్యాక్ సపోర్ట్ కుడ్ బి లిటిల్ మోర్ బెటర్, బట్ థై సపోర్ట్ ఈస్ సీరియస్లీ ఇంప్రెసివ్. అండ్ అలాగే మనకి హెడ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇక్కడ మనకి చూసుకుంటే లైటింగ్ కూడా ప్లేస్ చేశారండి. లైటింగ్ ఇస్ సీరియస్లీ గుడ్ ఎనఫ్. మార్నింగ్ టైంలో కూడా ఇంత మంచి వెలుగు వస్తుంది. అదర్వైజ్ నైట్ టైంలో అయితే సీరియస్లీ క్యాబిన్ మొత్తం మీకు చాలా బెటర్గా విజిబిలిటీ ఉండబోతుంది. అండ్ హియర్ వీ హ్యావ్ అ మైక్రోఫోన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వ్యానిటీ మిర్రర్ విత్ ద గ్లాస్ for the co-passenger. I hope so. Yes, for the driver also vanity mirror with the glass. Again ఇక్కడ మనకి మైక్రోఫోన్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద నిసాన్ మ్యాగ్నైట్ అండి, ద ఫ్రంట్ సీట్ ఆఫ్ ద డ్రైవర్ అండ్ కో-ప్యాసింజర్. లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కార్ అండ్ ఆల్సో సీ హౌ కంఫర్టబుల్ ఈస్ ద రియర్ సీట్. మనం రియర్ సీట్లో ఉన్నాము. యూ కెన్ సీ మీ, ఇట్ ఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్, నాట్ దట్ గ్రేట్ ఎట్ ద సేమ్ టైమ్, బట్ దిస్ ఇస్ ఓకే. అండ్ థై సపోర్ట్ క్యాన్ బీ బెటర్ రియర్ సెక్షన్లో. అండ్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ చూసుకుంటే మనకి హంప్ ఏం లేదు మధ్యలో. బికాస్ ఆఫ్ దిస్ థర్డ్ పర్సన్ ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు కూడా కంఫర్టబుల్గా లాంగ్ జర్నీస్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఈస్ థర్డ్ పర్సన్ మధ్యలో ఎవరైతే కూర్చుంటారో దే డజంట్ హ్యావ్ ఎనీ హెడ్ రెస్ట్ ఇన్ ద మిడిల్. సో ఇన్ దిస్ సెగ్మెంట్ చూసుకుంటే నో వన్ ఈస్ ప్రొవైడింగ్ టు, బట్ నిసాన్ మ్యాగ్నెట్లు ఇచ్చుంటే ఇంకా బెటర్గా ఉంటుండే. ఆల్వేస్ యూ నో రైట్, ఇండియన్స్ వీ నీడ్ మోర్. ఐసోఫిక్స్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాంకర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మనకి ఫర్ ద బోత్ ప్యాసింజర్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. అండ్ అలాగే లైటింగ్ కూడా మధ్యలో ప్లేస్ చేశారు. లుక్ అట్ దిస్, ద లైటింగ్ ప్లేస్మెంట్ ఈస్ హియర్ అండ్ ద డోర్ హ్యాండిల్స్ ఆన్ ద బోత్ సైడ్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద రియర్ చైర్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీస్ ఆర్ ద ఏసీ వెంట్స్ విచ్ ఆర్ మాన్యువలీ అడ్జస్టబుల్. ద బ్లో కెన్ బీ థ్రోన్ ఫ్రమ్ హియర్. సో బోత్ ఎండ్స్ యూ కెన్ అడ్జస్ట్ ఇన్ దిస్ వే. అండ్ ఇక్కడ 12V పవర్ ఛార్జింగ్ సాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద రూమ్ ఎంత మనకి స్పేషియస్గా ఉందని. లుక్ ఎట్ ద లెగ్ రూమ్ అండి. మై హైట్ ఈస్ ఆల్మోస్ట్ 5.9. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. ఒకవేళ ఇంకా కొంచెం వెనక్కి అనుకున్నా కూడా ఐ కెన్ సిట్ కంఫర్టబుల్లీ ఇన్ దిస్ వే. సో ముగ్గురు చాలా కంఫర్టబుల్గా లాంగ్ జర్నీస్ కూడా చేయొచ్చు విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంఫర్ట్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అబౌట్ ద నిసాన్ మ్యాగ్నైట్. సో అన్లాక్, మనకి ఇక్కడ ఒక కీ ఇచ్చారు. యూ నీడ్ టు జస్ట్ ప్రెస్ ఇట్. యూ కెన్ సీ ఇక్కడ కూడా చాలా మంచి బూట్ స్పేస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వన్ ఫ్యామిలీ కెన్ గో టు ఎనీ వెకేషన్. ఆ విధంగా ఫర్ 1 వీక్కి సంబంధించి మనకి ఎంతైతే లగేజ్ అవసరం ఉంటుందో చాలా ఈజీగా మీరు ఇక్కడ క్యారీ చేయొచ్చు. వీ హ్యావ్ ఎ పార్సల్ ట్రే యాజ్ వెల్. సో ద బూట్ లిఫ్ట్ ఏదైతే ఉందో కొంచెం మనకి హైలో ఉంది, బట్ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ద థింగ్ ఇస్ బూట్ ఈస్ సో మచ్ సఫిషియంట్ ఎనఫ్ ఫర్ వన్ సింగిల్ ఫ్యామిలీ టు ట్రావెల్ ద హోల్ వీక్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అండి, ఈవెన్ ద బూట్. సో ఫ్రెండ్స్ ఇదండి డీటెయిల్డ్ వాక్ అరౌండ్ ఆఫ్ మ్యాగ్నైట్ XV ప్రీమియం, దట్ టు వచ్చేసి నాన్ టర్బో వేరియంట్. అండ్ నేను డ్రైవ్ కూడా చేస్తున్నాను అండి. ఆల్రెడీ వీడియో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అవ్వడం వల్ల పెద్దగా అయింది కదా. నెక్స్ట్ వీడియోలో నేను డ్రైవ్ ఇంప్రెషన్స్ కూడా షేర్ చేస్తున్నాను. సో దట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు ఆన్ చేయండి. సో దట్ నేను వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ యూ కెన్ వాచ్ ద రెగ్యులర్ వీడియో.